హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం కనుక మనం చూస్తే ఇంటర్మీడియట్ విద్యార్థుల ఎగ్జామ్ రిజల్ట్స్లో అవకతవకలు జరగడంతో విద్యార్థులు చాలా ఆందోళనకు గురవుతున్నారు, ఆగ్రహంతో ఉన్నారు. దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు తన్నీర్ సుభాషిణి గారు ఉన్నారు, అడ్వకేట్ అండి. ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ఈ ఇంటర్మీడియట్ బోర్డుపై లీగల్గా ఏ విధంగా వెళ్ళొచ్చు అనే విషయాలపై మాట్లాడడానికి సుభాషిణి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి విషయాలు మాట్లాడుకుందాము. నమస్తే సుభాషిణి గారు. నమస్తే మేడం, ఇప్పుడు కనుక మనం చూస్తే ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ కూడా చనిపోయారనే వార్తలు కూడా చూస్తూనే ఉన్నాం మనం. అవును. లీగల్గా ఈ పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఏ విధంగా వెళ్ళవచ్చు? లీగల్గా అంటే యాక్చువల్గా ఇప్పుడున్న పరిస్థితులలో అందరు కూడా ముక్కొమ్మడిగా అంటే అందరూ ఒక ధర్నాకి, రాస్తారోకోకి, లేకుంటే వాళ్ళ ఆవేశాన్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకంటే 22 లక్షల మంది యొక్క రిజల్ట్ని ఏకకాలంలో ఒకటే టైంలో రిలీజ్ చేయడం మూలాన బాధ్యత అనేది ఎవరిది? బాధ్యత ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డు ఒకటి, ఇక్కడ వచ్చేసి ప్రభుత్వం ఒకటి. మరి ఇంకో అంటే నెక్స్ట్ సైడ్ మనం తీసుకుంటే ఉపాధ్యాయులు కరెక్షన్ చేసిన దాంట్లో ఫాల్ట్ ఏమైనా వచ్చిందా, వాళ్ళ పర్వ్యూలో ఉన్న వాళ్ళకు డైలీ ఎంత ఇవ్వాలి, 30 పేపర్స్ కరెక్షన్ చేయాలా, 35 ఎబోవ్ చేశారా, 45 చేశారా, అది ఇంకా ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఎవరు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇప్పటివరకు ఇవ్వలేదు. ఓకే. సో దాంట్లో కూడా రెక్టిఫికేషన్స్ ఏ విధంగా చేయొచ్చు? ఎందుకనంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం ఈ విధంగా ఇంత ఘోరంగా మనము 20 మెంబర్స్ చనిపోవడము ఒకటే రోజులలో చాలా 17 మెంబర్స్ ఆల్మోస్ట్. అంటే ఇట్ ఈస్ రీచింగ్ ఎవ్రీ, అంటే వాళ్ళు చూసి అప్సెట్ అయిపోయి డిప్రెషన్కి లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు చాలా మంది కూడా. సో ఇట్ ఈస్ అ నెగ్లిజెన్సీ. ఎందుకంటే అంత పెద్ద మొత్తాన వ్యవస్థని సూపర్విజన్ చేసే, నెగ్లెక్టింగ్ ఇన్ సూపర్విజన్ అన్నట్టు, ఆ సూపర్విజన్ చేసే కెపాసిటీస్ అన్నీ కూడా తగ్గిపోయినాయి. ఒకటేమో వర్క్ ఎబిలిటీ ఉన్న వాళ్ళని నియమించకపోవడము, దాని మీద మంచి ఒక నిపుణులను, ఎందుకంటే రిజల్ట్ ఓరియంటెడ్, అది ఒక విద్యార్థి ఒక మానసిక పరిస్థితిని తెలిపే రిజల్ట్ అవి. సో ఎవ్రీథింగ్ ఈజ్ అంటే మనిషి ఆ రిజల్ట్ విని కోల్పోవచ్చు, తన ప్రాణం కూడా తీసుకోవచ్చు. బేసికల్గా పాస్ అయ్యింది అనుకోండి, ఎంతవరకు మార్క్స్ వచ్చినో కొంతవరకు ఊరాటం అనేది వాళ్ళకి కలుగుతుంది. సో 3-4 అంశాలలో మనము అంటే 3-4 అంశాలని కంపారిజన్ చేసుకోవాలి. ఒకటే అంశం మీద వెళ్ళేటట్టు ఉండదు. ఒకవేళ ఏదైనా బాధితులు ఎవరైతే తల్లిదండ్రులు, ఎవరైనా పిల్లలు చనిపోయిన పిల్లల ఒక తల్లిదండ్రులు, దే క్యాన్ గో ఫర్ ద కోర్ట్, డైరెక్ట్గా వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు. ఎందుకంటే రిజల్ట్లో వాళ్ళు తెలిపిన విధానంలో కానీ నెగ్లిజెన్సీ చాలా ఉన్నది. ఒకటి కంప్యూటర్, ఒకటి కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వాళ్ళు బాధ్యతలు అప్పచెప్పారు. ఆ బాధ్యతలు అప్పచెప్పిన గ్లోబల్ ఎరీనా ఏదైతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉన్నదో, టెక్నాలజీస్ కంపెనీ, అది ఏ విధంగా ఈ రిజల్ట్స్ని కంప్యూటర్ డేటాబేస్లో ఏ విధంగా ఫీడప్ చేసిండ్రు, దాంట్లో ఎంతమందిని నిపుణులను, అంటే ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్, వాళ్ళకేంటంటే లెర్నింగ్ సొల్యూషన్స్, ఎడ్యుకేషన్ సొల్యూషన్, ఎగ్జామినేషన్ సొల్యూషన్స్. సార్ లెర్నింగ్ సొల్యూషన్స్ ఒక వాళ్ళకు గ్లోబల్ ఎరీనా వాళ్ళకు ఉన్నది, ప్లస్ ఎగ్జామినేషన్ సొల్యూషన్స్. మేబీ ఎగ్జామినేషన్ సొల్యూషన్స్ కోసం అని ఈ యొక్క ప్రభుత్వం నుంచి వీళ్ళు కాంట్రాక్ట్ ఇట్లా తీసుకున్నట్టుంది. దాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు రిజల్ట్ డిక్లరేషన్ సరిగ్గా చేయలేదు. దట్ ఆల్సో అమౌంట్స్ టు నెగ్లిజెన్సీ అన్నట్టు. సో అదంటే ఇదంతా ఏ యాక్ట్ కిందకి వస్తుంది అసలు? నెగ్లిజెన్సీ అంటే మీకు క్రిమినల్ కేసు కింద తీసుకోవచ్చు, ఈవెన్ సివిల్ తరఫు నుంచి కూడా తీసుకోవచ్చు. దే కెన్ ఫైల్ ద సూట్ ఆల్సో. ఏంటంటే నెగ్లిజెన్సీ, మా రిజల్ట్స్ని వాళ్ళు ఈ పూర్తి స్థాయిలో నెగ్లెక్ట్ చేసి మాకు చూపెట్టడంలో తప్పుగా చూపెట్టారు. ఇది వాంటెడ్లీ చేసింది మనం అనలేము. ఎందుకనంటే అది 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది. సో వాంటెడ్లీ చేసింది అని మనం ఇంతమందిని ఏకకాలంలో వీళ్ళు నష్టపరచాలనే ఉద్దేశంతో చేసింది కాదు. కాకపోతే సూపర్విజన్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో, ఇంటర్మీడియట్ బోర్డు కానివ్వండి, లేకుంటే ఈవెన్ ఇంకా కాలేజెస్ కూడా అసలు వాళ్ళ ఊసేలేదు.
కాలేజెస్ యాజమాన్యం ఎవరైనా ప్రైవేట్ కాలేజెస్ కానివ్వండి ఏదైనా కాలేజెస్ వాళ్ళు కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత ఉండే ఇక్కడ రిజల్ట్స్. అంతకుముందు గతంలో అయితే మాన్యువల్గా ఒక న్యూస్ పేపర్లో ఫుల్ షీట్లో వచ్చేది, వాళ్ళు పాస్ అయిందని టిక్ చేసుకునేది, కాలేజ్కి వెళ్ళి వాళ్ళు మెమోస్ అవన్నీ కలెక్ట్ చేసుకునేది ఇంతకుముందు మాన్యువల్లా. సో దెర్ వాజ్ ఎ గుడ్, అంటే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యేవారు స్టూడెంట్. ఇప్పుడు ఓన్లీ కంప్యూటర్ని టెక్నాలజీని పూర్తి స్థాయిలలో నమ్ముకొని టెక్నాలజీ మీద విద్యార్థుల భవిష్యత్తు అంతా నిర్మాణం చేసి పెట్టడం జరిగింది. దానివల్ల నష్టము విద్యార్థులేనరు, ఇక్కడ ప్రభుత్వానికి నష్టం లేదు, ప్లస్ ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఏం నష్టం లేదు. ఓన్లీ తల్లిదండ్రులు ఎవరైతే ఫీజు బాగా కట్టి పిల్లల్ని చదివించాలి, మా పిల్లలకు మంచి పర్సంటేజ్ రావాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే నష్టపోయినరు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రభుత్వము ప్రక్షాళన చేయాలి పూర్తిగా, మొత్తం ఇంటర్మీడియట్ బోర్డు కానివ్వండి, గ్లోబల్ ఎరీనా వాళ్ళని అందరితో కూర్చోబెట్టి, ఈవెన్ ఎవరైతే కరెక్షన్స్ చేసిన టీచర్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళని కూడా కూర్చోబెట్టి వాళ్ళందరితో ప్రక్షాళన చేసి ఎక్కడ ఫాల్ట్ అయిందో ఆ విధంగా కనుక చేసినట్టయితే డెఫినెట్గా దాన్ని ఒక రిజల్ట్ అనేది ఉంటుంది. ప్లస్ ప్రతి పేరెంట్ కూడా నేను బాధ్యుల్ని, నేను ఈ యొక్క రిజల్ట్ ద్వారా నేను నష్టపోయాను అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా క్రిమినల్ యాక్ట్ ప్రకారం కూడా వేసుకోవచ్చు, నష్టపరిహారం కూడా వేసుకోవచ్చు. నష్టపరిహారం వేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. కానీ ఎంతమంది ఇప్పటివరకైతే చాలా మంది ఎవరు రాలేదు, ఇన్ని సంవత్సరాల నుంచి అయితే ఎక్కువ శాతము ఇలాంటి రిజల్ట్గా ఎప్పుడు కూడా కాలేదు. ఇంత అంటే కన్ఫ్యూజన్ స్టేట్మెంట్లో ఎప్పుడు కూడా చాలా మంది లేరు. వాళ్ళకు అనుకుంటే మాకు డ్యామేజెస్ అయింది, మా పిల్లవాడికి ఇతర నష్టం అయింది, దీని మూలాన ఈ రిజల్ట్ ఇవ్వడం మూలాన అనుకున్న పేరెంట్స్కి డెఫినెట్గా పేరెంట్స్ అసోసియేషన్ కూడా ఉంది, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు దీంట్లో. దే హ్యావ్ టు ఇన్వాల్వ్, ఎందుకంటే పేరెంట్స్ కమిటీ అనేది అన్ని కాలేజెస్లో స్కూల్స్లలో చాలా మటుకు పెట్టడం జరిగింది. సో ఆ పేరెంట్స్ కమిటీని కూడా వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఎందుకంటే ఫీజులు చాలా పెంచేసిందని చెప్పేసి కొంతవరకు పేరెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది స్టేట్మెంట్స్ అప్పుడు. మరి అదే పేరెంట్ కమిటీ కూడా దే హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. ఎందుకంటే ఇది ఒక మానసిక పరిస్థితి, ఒక విద్యార్థి ఒక మానసిక పరిస్థితి మీద ప్రభావం పడుతుంది కాబట్టి తల్లిదండ్రుల మీద కూడా పడుతుంది. రేపు రాబోయే వీళ్ళు రాసుకునే ఏదైనా సరే అండి, సెకండ్ ఇయర్ దాటిన తర్వాత వాళ్ళు ఎంసెట్ కానీ ఈసెట్ ఏమైనా రాసుకునేది ఉంటే డెఫినెట్గా వాళ్ళు దీని మీద స్పందించవలసిన అవసరం ఉన్నది. ఇంకోటి ఇక్కడ విషయం ఏంటంటే రేపు రాబోయే వాళ్ళ ఫ్యూచర్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఈ మార్క్స్ అన్ని కూడా ఈ రోజు అవసరం లేదండి. అందరి పేరెంట్స్ చాలా టెన్షన్ పడుతున్నారు. దెర్ ఈజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అడ్మిషన్ అప్పుడు మాత్రమే వాళ్ళు ఈ మార్క్స్ అన్నీ కూడా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు తీసుకొని వాళ్ళు చేసేది ఏం లేదు, పాస్ అని ఉంటే సరిపోతుంది. లేదనంటే కూడా ఎనీ స్టూడెంట్ స్టడీయింగ్లా వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు, ఆ స్టూడెంట్ అప్లై చేయడానికి వాళ్ళకి హక్కు ఉంది. ఏది ఫ్యూచర్ ఎగ్జామ్స్ ఏవైనా సరే, ఇంజనీరింగ్కి సంబంధించింది కానీ, మెడిసిన్ సంబంధించింది కానీ, అగ్రికల్చర్ ఏదైనా అన్ని ఎంట్రన్స్ టెస్టులు రాస్తున్నారు కాబట్టి అర్హత అన్నది వాళ్ళకి హక్కు ఉంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, చాలా మంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్లో మెమో రావాలి, అవన్నీ వచ్చేస్తేనే అక్కడ మేము అర్హులవుతాము, లేకుంటే మేము రాయలేదు అన్నది ఒక కన్ఫ్యూజన్ స్టేట్మెంట్లో ఉన్నారు. అట్లాంటిది ఏం లేదు. ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఓన్లీ వాళ్ళకు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయవలసి వస్తుంది. ఓకే మేడం, అంటే అధికారులు కూడా చాలా లేట్గా స్పందిస్తున్నారు అనేది కూడా వాదన ఉంది. అవునండి. ఓకే, అది మీరు ప్రాక్టికల్గా చూస్తేనే తెలుస్తుంది. అవును. సో దీనికి గల కారణం అంటే ఏ విధంగా తీసుకోవచ్చు లీగల్గా అయితే? అధికారులు స్పందన అంటే ఈ అంత రిజల్ట్లో ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందని మాత్రము వాళ్ళు ఊహించకపోవచ్చు. బట్ ఏంటంటే ఒక అధికారులుగా వాళ్ళు చేసే పద్ధతిలో నెగ్లిజెన్సీ చెయ్యకుండా వాళ్ళు ఇంకా బెటర్గా, ఎందుకంటే ఇక్కడ టీం వర్క్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు ఒకవేళ అంటే అక్కడ ఉన్న టీమ్స్ వాళ్ళ అధికారులు అవైలబిలిటీ లేరనుకోండి, ఆ అధికారుల అవైలబిలిటీ లేకుంటే వాళ్ళు డెఫినెట్గా ఇంకొంతమందిని యాడ్ చేసుకొని ఆ అధికారులతోని సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉండే. ఈడ సఫిషియంట్ స్టాఫ్ లేకపోవడం ఒకటి. ఆ సఫిషియంట్ స్టాఫ్ ఉన్న స్టాఫ్ని పూర్తి స్థాయిలో వర్కింగ్ డే అండ్ నైట్ వర్క్ చేయడం అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మరి ఈవెన్ కంప్యూటర్ ఎంట్రీలో కూడా అధికారులు అక్కడికి వెళ్ళి
కంప్యూటర్ డేటా ఎంట్రీలా ఎంతమంది డైలీ వాళ్ళు చేస్తున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళు చూసినట్టుగా ఎక్కడ కూడా కనబడట్లేదు. ఓకే, వాళ్ళకి బాధ్యత ఇచ్చేసి వాళ్ళ బాధ్యత అయిపోయినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. సో నెగ్లిజెన్సీ వీళ్ళది కూడా ఉంది. ఇంటర్మీడియట్ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు వాళ్ళు కూడా జాయింట్ డైరెక్టర్ ఉంటారు, వాళ్ళు అందరూ ఉంటారు. ఎవ్రీ వన్ షుడ్ ప్లే అ రోల్. కనీసం వాళ్ళ పేపర్స్ కూడా ఇవ్వట్లేదు అనే దానికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారము ప్రతి విద్యార్థి ఎవాల్యూషన్ పేపర్స్ని తెప్పించుకోవడానికి వాళ్ళు రాసి ప్రొఫార్మేట్ తయారు చేసుకొని రైట్ ఇన్ఫర్మేషన్ కింద ఆర్టీఐ కింద వేసుకొని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు దాని కింద కూడా వేసుకొని చూసుకోవచ్చు. అట్లానే ఏం లేదు, హక్కు ఉంది. హక్కును ఉపయోగించే వాళ్ళు ఎంతమంది కన్ఫ్యూజన్ కాకుండా, ఒకవేళ సపోజ్ నీకు తెలియదు అనుకోండి, చట్టం గురించి తెలియదు, బట్ ఈవెన్ దెన్ ఆర్టీఐ కింద యూ హ్యావ్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఎంత జరిగిందండి, నాకు ఇంత మార్క్స్ ఎందుకు వచ్చినాయి అన్నది కూడా అడగచ్చు. సో దీనికి ఫైనల్గా ఎలాంటి న్యాయం స్టూడెంట్స్కి జరిగితే బాగుంటుంది అంటారు? అంటే న్యాయం అంటే ఒకటి, గవర్నమెంట్ తప్పకుండా మొత్తం అన్ని గ్లోబల్ ఏరియా కానివ్వండి, వీళ్ళని కూడా ఇంటర్మీడియట్ బోర్డ్ స్థాయి వాళ్ళని, ఇటు మంత్రివర్గం కూడా మొత్తం, అంటే మన ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా మొత్తం అందరు కూర్చొని ప్రక్షాళన చేసి వాళ్లకు ఫ్రీ అంటే డబ్బులు తీసుకోకుండా రీకౌంటింగ్ ఫెసిలిటీ ఈ పిల్లలకు కల్పించి ఎగ్జామినేషన్ అంటే ఇప్పుడు సెకండ్ ఎగ్జామినేషన్ కూడా వాళ్ళకు కల్పిస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఎగ్జామినేషన్ రాయడానికి కూడా వాళ్లకు ఫ్రీగా ఈసారి, ఎందుకంటే ఇది ఒక గుణపాఠంగా తీసుకొని వచ్చే టర్మ్ పిల్లలకి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈసారి ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత వహిస్తేనే అక్కడ, ఎందుకంటే మన పిల్లల్ని మనల్ని చంపుకుంటే ఎట్లా అండి? మన పిల్లల్ని మనం చంపుకోదు. రాజ్యాంగం ఏం చెప్తుంది? గివ్ అ లైఫ్, రైట్ టు లైఫ్ అనేది మనకు ఉంది కదా బ్రతకడానికి. ఇప్పుడు నువ్వే ప్రభుత్వం అంటే ప్రజలే కదా, మరి ప్రజల్ని నువ్వే చంపేస్తే ఎట్లా? హక్కున్న వ్యక్తి ఆ హక్కుని హరింపజేస్తే అతను బ్రతకడం కష్టమవుతుంది. సో మనం ఏంటంటే ఆ హక్కుని మనం ఉపయోగించుకొని ప్రభుత్వము ప్రజలకు అండగా నిలవాలి. నాకు అవసరం ఇప్పుడు విద్యార్థి దశలోనే అవసరం అనేది ఉంటుంది. ఆ విద్యార్థి దశనే నువ్వు సహకారం అందించాలి కదా. ప్రభుత్వం ఒక బాధ్యత. ఎంత డబ్బులు అవుతాయండి? మామూలుగా ఎలక్షన్లో ఖర్చు పెట్టినంత డబ్బులు కూడా కావు. పిల్లల మీద తల్లిదండ్రులే అప్పులు చేసి విద్యార్థిని చదివిస్తున్నారు. అలాంటిది ప్రభుత్వం చేసిన మిస్టేక్కి వై పేరెంట్స్ షుడ్ సఫర్. సో ఇప్పుడు ప్రభుత్వము ప్రతి విద్యార్థికి కూడా న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. చనిపోయిన వాళ్ళకు కూడా కొంత కంపెన్సేషన్ కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. విద్యార్థుల ఒక ఘోష కూడా కనబడుతుంది. కాబట్టి ప్రభుత్వం ప్రజలని ఆదుకొని విద్యార్థి దశలో ఉన్న భవితవ్యాన్ని పాడు చేయకుండా ముందుకు రావాల్సిన అవసరం ఉంది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. నమస్తే.